చంద్రబాబు జ్యుడిషియల్ రిమాండ్ను ఈ నెల 19 వరకు పొడిగించింది ఏసీబీ కోర్టు. వర్చువల్గా ఏసీబీ కోర్టు ముందు హాజరయ్యారు చంద్రబాబు. బెయిల్ కస్టడీ పిటిషన్లు 2 పెండింగ్లో ఉన్నాయని చంద్రబాబుకు చెప్పిన ఏసీబీ కోర్టు న్యాయమూర్తి జ్యుడిషియల్ రిమాండ్ను ఈ నెల 19 వరకు పొడిగిస్తున్నామని తెలిపారు. స్కిల్ స్కామ్లో గత నెల 9న అరెస్టైన చంద్రబాబు 26 రోజులుగా రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్నారు. మరోవైపు చంద్రబాబు బెయిల్ కస్టడీ పిటిషన్లపై విచారణ వాయిదా పడింది. ఇవాళ మధ్యాహ్నం ఇరుపక్షాల వాదనలు వింటామని తెలిపారు ఏసీబీ కోర్టు జడ్జి. బెయిల్ కస్టడీ పిటిషన్లపై ఇరుపక్షాల వాదనలు హాట్గా సాగాయి. సిఐడి తరపున ఏఏజీ పొన్నవోలు, చంద్రబాబు తరపున ప్రమోద్ కుమార్ దుబే వాదనలు వినిపించారు. కేబినెట్ నిర్ణయం ప్రకారం ఒప్పందం అమలు జరగలేదని, బ్యాంకు లావాదేవీలపై చంద్రబాబుని ఇంకా విచారించాల్సి ఉందని అన్నారు పొన్నవోలు. స్కిల్ కేసులో నిధుల మళ్లింపుపై కొన్ని డాక్యుమెంట్లను కోర్టుకు సమర్పించారు పొన్నవోలు. స్కిల్ నిధులకు సంబంధించి టీడీపీ ఖాతాలోకి 27 కోట్లు మళ్లించిన బ్యాంకు ఖాతాల డాక్యుమెంట్లని ఏసీబీ కోర్టు ముందుంచారు. మరోవైపు ఫైబర్ నెట్ స్కామ్ కేసులో చంద్రబాబు బెయిల్ పిటిషన్పై తీర్పు రిజర్వ్ చేసింది ఏపీ హైకోర్టు. ఇరు వర్గాల వాదనలు ముగియడంతో తీర్పు రిజర్వ్ చేసింది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్తో భేటీ అయ్యారు సీఎం జగన్. అరగంటకు పైగా సమావేశం కొనసాగింది. రాష్ట్రానికి రావాల్సిన నిధులు, పెండింగ్ బకాయిలతో పాటు పోలవరం ప్రాజెక్టుకు తక్షణ తాత్కాలికంగా సాయం కింద 19,000 కోట్లు విడుదల చేయాలని నిర్మలను కోరినట్లు తెలుస్తుంది. అటు విద్యుత్ శాఖ మంత్రి ఆర్కే సింగ్తోనూ సీఎం జగన్ సమావేశమయ్యారు. తెలంగాణ నుంచి ఏపీకి రావాల్సిన విద్యుత్ బకాయిలపై చర్చించారు. నేటి నుంచి సాగర్ ఎడమ కాల్వకు నీటిని విడుదల చేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. తెలంగాణ వాటా కింద కృష్ణా జలాల్లో నీరు ఉండటంతో సాగర్ ఎడమ కాల్వకు నీటిని విడుదల చేయాలని కేసీఆర్ నిర్ణయించారు. 20 రోజుల తర్వాత మరో తడి కోసం నీటిని విడుదల చేయనున్నారు. నల్లగొండ, ఖమ్మం జిల్లాల పరిధిలో నాగార్జున సాగర్ ఆయకట్టు కింద సరైన వర్షాలు కురియకపోవడంతో నీటిని విడుదల చేయాలని సీఎంకు విజ్ఞప్తులందాయి. దీంతో ఇరిగేషన్ శాఖ ఉన్నతాధికారులతో సీఎం కేసీఆర్ సమీక్ష జరిపారు. కేఆర్ఎంబీ చైర్మన్ కు లేఖ రాసింది తెలంగాణ ఇరిగేషన్ ఈఎన్సీ. ఏపీ ప్రభుత్వం నిర్మిస్తున్న రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్పై ఫిర్యాదు చేసింది. పర్యావరణ అనుమతులు పొందకుండా ఎన్జీటీ తీర్పును ఉల్లంఘించి రాయలసీమ లిఫ్ట్ నిర్మాణ పనులు చేస్తుందని ఆరోపిస్తుంది. లిఫ్ట్ పనులను ఏపీ ప్రభుత్వం చేపట్టకుండా నిలుపుదల చేయాలని కేఆర్ఎంబీ చైర్మన్ ను కోరింది తెలంగాణ ఇరిగేషన్ ఈఎన్సీ. తెలంగాణలో నేటి నుంచి ముఖ్యమంత్రి అల్పాహార పథకం ప్రారంభం కానుంది. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు ఈ పథకం ద్వారా అల్పాహారాన్ని ఉచితంగా అందించనున్నారు. రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గంలో ఒక పాఠశాలలో ఈ కార్యక్రమాన్ని మంత్రులు, శాసనసభ్యులు, ప్రజాప్రతినిధులు ప్రారంభిస్తారని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. మిగిలిన పాఠశాలల్లో దసరా సెలవుల తర్వాత ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని వివరించారు. గవర్నర్ తమిళిసైపై మంత్రి హరీష్ రావు ఫైర్ అయ్యారు. ఎమ్మెల్సీ అభ్యర్థులను తిరస్కరించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. గవర్నర్లను అడ్డం పెట్టుకుని బీజేపీ రాజకీయం చేస్తుందన్నారు. ఎరికలు, విశ్వబ్రాహ్మణులకు సీఎం ఎమ్మెల్సీ అవకాశమిస్తే దాన్ని గవర్నర్ దూరం చేశారన్నారు. తెలంగాణ ప్రజలు బీజేపీకి గుణపాఠం చెప్పాలన్నారు హరీష్ రావు. టికెట్ దక్కని బీఆర్ఎస్ నేతలకు పలు బాధ్యతలు అప్పగించారు సీఎం కేసీఆర్. అసంతృప్తులు లేకుండా జాగ్రత్త పడుతూ కీలక పదవులు అప్పగించారు. ఆర్టీసీ కార్పొరేషన్ చైర్మన్ గా ముత్తిరెడ్డి యాదగిరెడ్డిని, మిషన్ భగీరథ వైస్ చైర్మన్ గా ఉప్పల వెంకటేష్ ను నియమించారు బీఆర్ఎస్ అధినేత. అలాగే రాష్ట్ర రైతు బంధు సమితి చైర్మన్ గా తాటికొండ రాజయ్య, రాష్ట్ర ఎంబీసీ కార్పొరేషన్ చైర్మన్ బాధ్యతలు నందికంటి శ్రీధర్ కు అప్పగించారు. ఇక జనగామ పంచాయతీ కూడా సద్దుమణిగింది. పల్లా రాజేశ్వరరెడ్డికి జనగామ టికెట్ కేటాయించారు సీఎం కేసీఆర్. మొత్తంగా ఇటు కొలువులు, అటు అసంతృప్తుల బుజ్జగింపులతో ఓ కొలిక్కి తీసుకొచ్చారు గులాబీ బాస్. ఇవాళ బీజేపీ రాష్ట్ర కౌన్సిల్ సమావేశం జరగనుంది. ఈ మీటింగ్ కు జేపీ నడ్డా హాజరు కానున్నారు. కౌన్సిల్ సమావేశంలోని తీర్మానాలపై కూడా నేతలు చర్చించి ఆమోదించనున్నారు.
ఘట్కేసర్లోని బీబీఐటీ కాలేజ్లో కౌన్సిల్ సమావేశం జరగనుంది. కౌన్సిల్ సమావేశానికి దాదాపు 1000 మంది పాల్గొంటారని అంచనా వేస్తున్నారు బీజేపీ నేతలు. అసెంబ్లీ, పార్లమెంటు ఇన్ఛార్జీలు, జిల్లా అధ్యక్షులు, రాష్ట్ర పదాధికారులు, మాజీ ఎమ్మెల్యేలు, ఎంపీలు హాజరయ్యే అవకాశం ఉంది. 2 రోజుల పాటు సమావేశాలు జరుగుతాయి. రాష్ట్ర ఎన్నికలకు సంబంధించి ప్రణాళికలు సిద్ధం చేయనున్నట్లు బీజేపీ నేతలు తెలిపారు. ఎన్నికల కమిటీలను ప్రకటించింది తెలంగాణ బీజేపీ. మొత్తం 14 కమిటీలను, వాటి చైర్మన్లను ప్రకటించింది. స్క్రీనింగ్ కమిటీ చైర్మన్ గా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, పబ్లిక్ మీటింగ్స్ ఇన్ఛార్జిగా బండి సంజయ్, మేనిఫెస్టో పబ్లిసిటీ కమిటీ చైర్మన్ గా వివేక్ వెంకటస్వామి, కన్వీనర్ గా మహేశ్వర్ రెడ్డి, జాయింట్ కన్వీనర్ గా కొండా విశ్వేశ్వర్ రెడ్డిని నియమించారు. మరోవైపు ఛార్జిషీట్ కమిటీ చైర్మన్ గా మురళీధర్ రావు, ఎజిటేషన్ కమిటీ చైర్మన్ గా విజయశాంతిని నియమించారు. మరోవైపు తెలంగాణను 6 జోన్లుగా విభజించి ఒక్కో జోన్కు ఇతర రాష్ట్రాలకు చెందిన ముఖ్య నేతలకు బాధ్యతలు అప్పగించారు. ఇక జిల్లాల వారీగా కూడా ఇన్ఛార్జీలను నియమించింది పార్టీ హైకమాండ్. మహారాష్ట్ర, కర్ణాటకకు చెందిన నేతలకు జిల్లా ఇన్ఛార్జీలుగా బాధ్యతలు అప్పగించింది. 2 కేంద్ర మంత్రులకు కూడా జిల్లా బాధ్యతలు అప్పచెప్పింది. కృష్ణా ట్రైబ్యునల్ పై బీఆర్ఎస్ ఇష్టారాజ్యంగా మాట్లాడుతుందని విమర్శించారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. అసలు కేంద్రంలో ప్రభుత్వం ఉందన్న విషయాన్ని కేసీఆర్ సర్కార్ గుర్తించడం లేదని వ్యాఖ్యానించారు. కేసీఆర్ తన కుమారుడు కేటీఆర్ ను సీఎం అభ్యర్థిగా ప్రకటించే దమ్ముందా అని సవాల్ విసిరారు బండి సంజయ్. బీసీ ఎస్సీలను సీఎం కుర్చీలో కూర్చోపెట్టను, తన కుమారుడికే సీఎం సీట్ ఇస్తానని చెప్పగలరా అంటూ బండి సంజయ్ ఛాలెంజ్ చేశారు. టీడీపీ, జనసేన నేతలు పరస్పరం కలిసికట్టుగా ముందుకెళ్లాలన్నారు పవన్. విభేదాలుంటే వాటిని పరిష్కరించుకుని ఉమ్మడి శత్రువైన వైసీపీని ఓడించడమే లక్ష్యంగా సాగాలన్నారు. మీరు మా వాళ్ళను చూసుకోండి, జన సైనికులు మీకు వెన్నుదన్నుగా ఉంటారన్నారు పవన్. టీడీపీ అనుభవం, జనసేన పోరాట పటిమ కలిసి వైసీపీని గద్దెదించుతామన్న పవన్ కళ్యాణ్ కామెంట్స్ కు సజ్జల కౌంటర్ ఇచ్చారు. బలహీనపడిన టీడీపీని ఆదుకునేందుకు ఎన్డీఏ నుంచి బయటకొచ్చి జనసేన యువరక్తాన్ని జత చేస్తామని పవన్ అంటున్నారని, వీటికి పవన్, టీడీపీ సమాధానం ఇవ్వాలన్నారు సజ్జల. టీడీపీ బలహీనపడితే ఎవరు ఎక్కువ సీట్లలో పోటీ చేస్తారో క్లారిటీ రావాల్సి ఉందన్నారు సజ్జల. వైసీపీ వ్యతిరేక ఓటు చీల్చకుండా అన్ని ప్రయత్నాలు చేస్తామన్న పవన్ వ్యాఖ్యలపై సిపిఎం సీనియర్ నేత సీతారాం ఏచూరి స్పందించారు. ఓవైపు ఎన్డీఏలో ఉన్నామంటూ పవన్ మాట్లాడుతున్నారని గుర్తు చేశారు ఏచూరి. అసలు కూటమి విషయంలో పవన్ పార్టీ విధానంపై క్లారిటీ రావాలన్నారు ఏచూరి. త్వరలో జరగబోయే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ఓటర్ల జాబితా సిద్ధమైంది. రాష్ట్రంలో మొత్తం ఓటర్ల సంఖ్యను ప్రకటించింది కేంద్ర ఎన్నికల సంఘం. ఈ ఏడాది జనవరి నుంచి సెప్టెంబర్ 19 మధ్య కాలంలో ఓటర్ల సంఖ్య పెరిగినట్టు ప్రకటించారు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్ రాజ్. యువ ఓటర్లు కూడా 2.56% పెరిగారు. ఇక రాష్ట్ర రాజధాని హైదరాబాద్లో ఓటర్ల సంఖ్య 1 కోటి దాటింది. పారదర్శకంగా ఓటర్ల జాబితా రూపొందించామన్నారు చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రాజీవ్ కుమార్. తెలంగాణలో ఓటర్ల సంఖ్య 3,17,00,000కు చేరిందన్నారు. కొత్తగా 8.11 లక్షల మంది యువత ఓటు నమోదు చేసుకున్నారన్నారు రాజీవ్ కుమార్. వాట్సాప్ గ్రూపులో తాను అశ్లీల మెసేజ్లు పోస్ట్ చేసినట్లుగా వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదన్నారు బెల్లంపల్లి కాంగ్రెస్ నేత గడ్డం వినోద్. డ్రైవర్ తప్పిదం వల్లే ఈ విజువల్స్, ఫోటోలు గ్రూప్లో పోస్ట్ అయ్యాయన్నారు. చేయని తప్పును తనపై రుద్ది రాజకీయంగా దెబ్బతీయాలని ప్రత్యర్థులు బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. ఇన్నేళ్ల రాజకీయ జీవితంలో ఎలాంటి అవినీతికి, అసభ్యకర పనులకు తాను పాల్పడలేదన్న విషయం ప్రజలందరికీ తెలుసన్నారు వినోద్. హైదరాబాద్ ఎల్బీ నగర్ హోటల్ చట్నీస్లో దారుణం జరిగింది. ఫేమస్ హోటల్ అయిన చట్నీస్లో ఓ వినియోగదారుడికి పాచిపోయిన చట్నీ సర్వ్ చేశారు. కస్టమర్ ఫిర్యాదుతో హోటల్లో ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు చేశారు. ఫుడ్ శాంపిల్స్ సేకరించి హోటల్కు నోటీసులు ఇచ్చారు. రాజస్థాన్ కాంగ్రెస్ నేతలకు రెడ్ డైరీ అంటే భయమన్నారు ప్రధాని మోదీ. ఆ డైరీలో కాంగ్రెస్ నేతల అవినీతికి సంబంధించి చాలా ముఖ్యమైన వివరాలున్నాయన్నారు మోదీ. వాటిని బయటకు తేవాలంటే ఆ పని బీజేపీతోనే సాధ్యమన్నారు. రాజస్థాన్ అభివృద్ధికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు ప్రధాని. కాంగ్రెస్ నేతలకు అవినీతి కావాలని, తమకు మాత్రం అభివృద్ధే లక్ష్యమన్నారు.
మధ్యప్రదేశ్లో ఈసారి కాంగ్రెస్ అధికారంలోకి రావడం ఖాయమన్నారు కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ. థార్లో జరిగిన జనాక్రోశ్ ర్యాలీలో పాల్గొన్న ఆమె ఈసారి జనం ఆలోచించి ఓటు వేయాలని పిలుపునిచ్చారు. ఎవరు అభివృద్ధి చేశారు, ఎవరు ఉపాధి కల్పించారో ఓటర్లకు తెలుసన్నారు ప్రియాంక గాంధీ. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో అరెస్ట్ అయిన ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ ను ఈ నెల 10 వరకు కస్టడీకి ఇచ్చింది ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు. ఈ స్కామ్ లో ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ కు కోట్లాది రూపాయలు అందినట్లు తమ వద్ద ఆధారాలున్నాయని తెలిపింది ఈడీ. దీనికి సంబంధించి సీబీఐకి లేఖ రాసింది. లిక్కర్ స్కామ్ కేసులో దినేష్ అరోరా అప్రూవర్ గా మారిన తర్వాత ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ ఇంట్లో ఈడీ అధికారులు సోదాలు నిర్వహించారు. పలు డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నారు. ఆ తర్వాత సంజయ్ సింగ్ ను అరెస్ట్ చేశారు. లిక్కర్ స్కామ్ కేసులో సంజయ్ సింగ్ పాత్ర కూడా ఉన్నట్లు తెలిపారు ఈడీ అధికారులు. అప్రూవర్ గా మారిన దినేష్ అరోరా నుంచి సంజయ్ కు ముడుపులందినట్లు ఈడీ అధికారులు చెబుతున్నారు. మనీష్ సిసోడియా బెయిల్ పిటిషన్ పై విచారణను ఈ నెల 12కి వాయిదా వేసింది సుప్రీంకోర్టు. లిక్కర్ స్కామ్ లో ఈడీ, సీబీఐ కేసుల్లో బెయిల్ కోసం సుప్రీంను ఆశ్రయించారు సిసోడియా. లిక్కర్ స్కామ్ కేసులో ఈ ఏడాది మార్చిలో అరెస్టైన సిసోడియా ప్రస్తుతం తీహార్ జైల్లోనే ఉన్నారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసు దేశ రాజకీయాల్లో పెను ప్రకంపనలు సృష్టిస్తుంది. ఆప్ సర్కార్పై కేంద్ర మంత్రి అనురాగ్ ఠాగూర్ సంచలన విమర్శలు చేశారు. త్వరలోనే ఈ కేసులో కింగ్ పిన్ కూడా జైల్లో ఉంటారని అన్నారు. కేజ్రీవాల్ కు నిజాయితీ సర్టిఫికేట్ ఇచ్చిన వారు జైల్లో ఉన్నారని, ఆయన కూడా త్వరలోనే జైలుకు వెళ్తారని అన్నారు. డిప్యూటీ సీఎం, ఆరోగ్య మంత్రి జైల్లో ఉన్నారని చెప్పారు. దేశంలో అవినీతికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ముందుకు వచ్చిన వారే ఇప్పుడు అవినీతికి పాల్పడుతున్నారని కౌంటర్ ఇచ్చారు. కావేరీ వాటర్ మేనేజ్మెంట్ అథారిటీ ఎదుట కర్ణాటక పిటిషన్ దాఖలు చేసినట్టు ఆ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ తెలిపారు. కావేరీ జలాల్ని తమిళనాడుకు విడుదల చేయాలన్న ఆదేశాలను సమీక్షించాలని కోరామన్నారు. తమిళనాడు మొదటి నుంచి వ్యతిరేకిస్తున్న మేకదాటు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ ప్రాజెక్టు పనులు కొనసాగిస్తామని స్పష్టం చేశారు. మణిపూర్లో మళ్లీ హింస రాజుకున్నది. అల్లరి మూకలు 2 ఇళ్లకు నిప్పు పెట్టారు. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు పలు రౌండ్లు కాల్పులు జరిపారు. పశ్చిమ ఇంఫాల్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. ఓ చోట గుంపుగా గుమిగూడిన మహిళలను చెదరగొట్టారు. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన జాతీయ స్థాయి షూటర్ తారా సహదేవ్ బలవంతపు మత మార్పిడి కేసులో సీబీఐ కోర్టు సంచలన తీర్పిచ్చింది. ఆమె మాజీ భర్తకు జీవిత ఖైదు విధించింది. సిక్కింలో సంభవించిన మెరుపు వరదల్లో జవాన్లు గల్లంతయ్యారు. గల్లంతైన వారిలో నిజామాబాద్ జిల్లాకు చెందిన గంగా ప్రసాద్ ఉన్నారు. సాలూర మండలం కుమ్మన్పల్లికి చెందిన గంగా ప్రసాద్ లాన్స్ నాయక్ హోదాలో పనిచేస్తున్నారు. ఆ జవాన్ ఆచూకీ ఇంకా తెలియకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. మెరుపు వరదలకు సిక్కిం అల్లకల్లోలమైంది. అర్ధరాత్రి క్లౌడ్ బర్స్ట్ కావడంతో తీస్తా నది ఉప్పొంగింది. సిక్కిం లోయను ఆకస్మికంగా వరదలు ముంచెత్తాయి. ఈ వరదల్లో 19 మంది ప్రాణాలు కోల్పోయారు. 16 మంది సైనికులు సహా 100 మంది పౌరులు గల్లంతయ్యారు.